ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైనటువంటి జగన్ ర్యాలీ ఇటు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. రైట్, చూస్తున్నాం జగన్ పర్యటన కొనసాగుతోంది. ర్యాలీ పెద్ద ఎత్తున మనం చూడొచ్చు, విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పలు చోట్ల కూడా ఫ్లెక్సీలు వెలిసాయి, మనకు తెలిసిందే. సో ప్రజెంట్ ఎయిర్పోర్ట్ బయట పార్టీ క్యాడర్ కు కూడా అభివాదం తెలుపుతూ ఉంది. అండ్ మనం చూస్తున్నాము జగన్ టూర్ నేపథ్యంలో పోలీసు ఆంక్షల నడుమ, ఎంతో బందోబస్తు నడుమ కార్యకర్తలు, వాలంటీర్లు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనకాపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇటు మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ సందర్శనంలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని పరిశీలించేందుకు జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు దళిత సంఘాల నేతలు ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం అయితే జగన్ ర్యాలీ ప్రారంభమైంది, మనం చూడొచ్చు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. పూర్తిగా అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నిర్వహించినటువంటి ర్యాలీ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసాయి. జగన్కి సంబంధించి, జగన్ టూర్కు సంబంధించి ఎయిర్పోర్ట్ బయట క్యాడర్ కూడా అభివాదం తెలిపింది. పోలీసులు సూచించినటువంటి రూట్లోనే ప్రస్తుతం అయితే జగన్ కాన్వాయ్ సాగుతోందనే చెప్పొచ్చు. పోలీసు ఆంక్షలను ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా ఒకవైపు పోలీసులు సూచిస్తున్నటువంటి రూట్ మార్గంలోనే వెళ్తూ ఉన్నారు. కాకాని నగర్ వద్ద జగన్ను కలవనున్నారు. ఇటు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా మరి ఏం మాట్లాడతారు, కార్మికులతో ఏం డిస్కషన్ చేస్తారు చూడాలి. అండ్ ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాము నర్సీపట్నంకు జగన్ ప్రస్తుతం అయితే మొత్తం రైట్ మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం జగన్ మెడికల్ కాలేజీకి చేపట్టినటువంటి ర్యాలీ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కాకాని నగర్ అయితే చేరుకుంది. ఇక్కడ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కాకాని నగర్ అయితే చేరుకుంది. ఇక్కడ నుంచి ఎన్ఏడి మీదుగా ప్రస్తుతం సుజాత నగర్, పెందుర్తి మీదుగా అటు అనకాపల్లి చేరుకుని అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి వెళ్ళడానికి అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే జగన్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే భారీగా జనసందోహం, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు జగన్ వెంట అనుసరిస్తున్నటువంటిది అయితే ఉంది. ఒకసారిగా జగన్ ఎయిర్పోర్ట్ లో నుంచి బయటికి రావడం, తన వెహికల్ ఎక్కి మొత్తము పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా అభివాదం చేసినటువంటిది అయితే ఉంది. అభివాదం చేసిన తర్వాత స్లోగా ప్రస్తుతం జగన్ చేస్తున్నటువంటి ఆ కాన్వాయ్ ర్యాలీ అయితే ప్రారంభమైంది. దీంతో దారి పొడవునా వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రోడ్డు పైనటువంటి వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా రోడ్డు పక్కన నిలిచి జగన్ ని చూడడానికి అయితే వస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే కాకాని నగర్, ఎన్ఏడి ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కార్మికులు, నాయకులు వస్తారని ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా కొంత భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాన్వాయ్ను కూడా అత్యంత వేగంగా మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 70 కిలోమీటర్లు దూరం ఈ ర్యాలీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటిది విశాఖ వెస్ట్ నియోజకవర్గం. ఇది విశాఖ వెస్ట్ నియోజకవర్గం నుంచి తర్వాత పెందుర్తి నియోజకవర్గం, అనకాపల్లి నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం, ఇలా 4 నియోజకవర్గాల పరిధిలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి చోట పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా సంసిద్ధం చేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మొత్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేరుకుని రోడ్డు పక్కన వాళ్ళ వెహికల్స్ ని నిలుపుదల చేసి జగన్ కాన్వాయ్తో ఫాలో అవుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ ఈ ప్రకటించిన తర్వాత, ప్రైవేటీకరణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగన్ తన పర్యటన అయితే అటు ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోని స్పీకరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నర్సీపట్నం నియోజకవర్గంలోని మెడికల్ కాలేజీకి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా ఏర్పాట్లను అటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే చేసినటువంటిది మనం చూడొచ్చు. చూస్తే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఇప్పుడు ప్రస్తుతం కూడా దారి పొడవున పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు కార్యకర్తలు వచ్చారు. మనం విజువల్లో కూడా ఒకసారి చూపించవచ్చు. అటు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం అయితే ఈ ర్యాలీలో చేరుకున్నటువంటిది అయితే ఉంది. జగన్ ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ కి ఒక మెమరాండం ఇవ్వడానికి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కార్మికులు, నాయకులు ప్రస్తుతం అయితే
ఇక్కడికి చేరుకున్నారు. వారి దగ్గర నుంచి మరి జగన్ వీళ్ళ దగ్గర నుంచి మెమరాండం తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటిది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఇప్పుడే మనము విజువల్లో కూడా చూస్తే జగన్ తన కాన్వాయ్లో నుంచి ప్రస్తుతం వెహికల్లో నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. స్టీల్ ప్లాంట్ నాయకులు ప్రస్తుతం ఆ జగన్ అయితే కలిసినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ముందుగానే మెమరాండం ఇస్తారనే ఒక సమాచారం ఆ వైసీపీ నాయకులు జగన్ కి అందించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జగన్ ని అటు స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కార్మికులు యూనియన్ నాయకులు అయితే ప్రస్తుతం కలవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో దాదాపుగా గడిచినటువంటి 5.5 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కూడా గత ప్రభుత్వ హయాంలోనే జగన్ అసెంబ్లీలో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని ఒక తీర్మానం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ప్రైవేటీకరణ అంశం దాదాపుగా 34 విభాగాలని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ యాజమాన్యం ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి అటు కార్మికులు యూనియన్ నాయకులు అందరూ కూడా ప్రస్తుతం అయితే జగన్ కి వీళ్ళు మెమరాండం ఇస్తున్నటువంటిది అయితే మనము చూడొచ్చు. ఎందుకంటే మెమరాండం ఇచ్చిన తర్వాత అసలు జగన్ దీనిపైన ఏం మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే వైసీపీ స్టాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి జగన్ కూడా దీని మీద ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది కూడా అటు మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ముందస్తుగానే జగన్ అటు అంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక మీదుగా స్టీల్ ప్లాంట్ మీదుగా కనుక అనకాపల్లి వెళ్ళినట్లయితే స్టీల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు మొత్తం ఉద్యోగులు మొత్తం కలిసే అవకాశం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ రూట్కి అనుమతి నిరాకరించి వాళ్ళ రూట్ మార్చి ఎన్ఏడి వైపు అయితే ఇచ్చారు. అనూహ్య రీతిలో అటు ఎన్ఏడికి ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్నటువంటి కాకాని నగర్ దగ్గర ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని అటు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు అయితే ప్రస్తుతం కలిసినటువంటిది అయితే ఉంది. జగన్ చేతిలో కూడా ఆ యూనియన్ నాయకులు ఇచ్చినటువంటి మెమరాండం పేపర్స్ అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కొనసాగుతూనే ఉంది. అది అటు ఎన్డీఏకి సంబంధించి ముఖ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడికక్కడ రోజుకొక ప్రకటన వెలువరుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైసీపీ వ్యతిరేకంగా ఉంది. ఫస్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము అడ్డుకుని తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే యూనియన్ నాయకులు ఉద్యోగులు కార్మికులు ప్రస్తుతం జగన్ని కలిసి వాళ్ళు మెమరాండం అయితే సమర్పిస్తున్నారు. మరి దానిలో ఏ అంశాలు పొందుపరిచారు, దాన్ని మెడికల్ కాలేజ్ దగ్గర మాట్లాడే సమయంలో జగన్ ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తారని వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే జగన్ని కలవడానికి ఏ ఒక్కరికి కూడా అనుమతులు లేవు. కానీ అటు అటు ఎయిర్పోర్ట్కి ఎన్ఏడి ఆ జంక్షన్కి మధ్యలో ఉన్నటువంటి కాకాని నగర్లో మొత్తం ఒక్కసారిగా అటు యూనియన్ నాయకులు కార్మికులు నేషనల్ హైవే మీదకి రావడం జగన్ కాన్వాయ్ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జగన్ వారితో వాళ్ళు చెప్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు నాయకులు చెప్తున్నటువంటి మాటలన్నింటినీ కూడా ప్రస్తుతం వింటున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి ఆ పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటిది చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే జగన్ చేస్తున్నటువంటి ఈ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నాన్ని ఫస్ట్గా ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళడానికి దాదాపుగా 70 కిలోమీటర్ల ర్యాలీలో అనేక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో మంది కలిసే అవకాశం అయితే ఉంది. ముందుగా పార్టీ కార్యకర్తలు నాయకుల్ని కలిసినటువంటి జగన్ ఇప్పుడు అటు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని నాయకుల్ని ఉద్యోగుల్ని కలిశారు. ఉద్యోగులు కలిసిన తర్వాత ఇప్పుడు కాన్వాయ్ ముందుకు మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దారిలో కూడా మార్గ మధ్యలోనే మరి కొంత దూరంలో ఈ గోపాలపట్నం ఏరియాలో జగన్కి దాదాపుగా ఈ విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వాలంటీర్ల అందరూ కూడా కలిసి మరొక మెమరాండం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే వైసీపీ నాయకులు అయితే ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తారనే ఒక సమాచారం అయితే అందుతుంది. ఎక్కడ చూసినా జన నీరాజనం
ప్రస్తుతం జగన్ చేస్తున్నటువంటి పర్యటనలో కనిపిస్తుంది. ఇదే వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక బూస్ట్ ఇస్తున్నటువంటిది అయితే ఉంది. ముందు నుంచి అంటే దాదాపుగా 65,000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అనకాపల్లి ఎస్పీ ప్రకటన చేయడం, తర్వాత అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా దాదాపుగా 1,00,000 మంది హాజరవుతారని ముందుగానే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళు చెప్తున్నటువంటి అధికారులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నటువంటి ప్రకటనలు బట్టే అర్థం చేసుకోవచ్చని ఇప్పటికే వైసీపీ నాయకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ చేస్తున్నటువంటి ఈ ప్రస్తుతం మెడికల్ కాలేజీ ర్యాలీకి అనేక మంది అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ప్రస్తుతం అయితే ఆ జగన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ అటు కార్మికులు ఉద్యోగులతోనే జగన్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతసేపు వాళ్ళతో మాట్లాడినటువంటి దానిలో ఏమి అంటే యూనియన్ నాయకులు కానీ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ అసలు ఏం చెప్పారు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా అయితే దీనిపైన వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి మెమరాండం పైన కూడా జగన్ దాదాపుగా గంట సేపు మెడికల్ కాలేజీ దగ్గర మాట్లాడడానికి టైం కేటాయించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. మెడికల్ కాలేజీ కోసం ప్రైవేటీకరణ అంశాన్ని ఆపాలంటూ ఇది ప్రభుత్వమే కొనసాగించాలంటూ జగన్ చేస్తున్నటువంటి ఈ ర్యాలీలో మరి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీద కూడా ప్రకటన చేసే అవకాశం అయితే ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇంతసేపు అటు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులు నాయకులతోనే జగన్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ కాన్వాయ్లో నుంచి వాళ్ళు వెళ్ళినటువంటి కార్మికులు నాయకులు అందరితో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకుని వాళ్ళతో చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఈ ర్యాలీలో జగన్ కలుస్తారో అనే డౌట్ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దారి పొడవునా అభివాదం చేసుకుంటూ ఒక్కొక్కరితో జగన్ మాట్లాడుకుంటూ ముందుకైతే కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే ప్రస్తుతం అయితే ఆ జగన్ ఆ పర్యటనలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అంటే ఆ జగన్ పర్యటనలో దారి పొడవునా వస్తున్నటువంటి వాళ్ళు పోలీసులు ఎయిర్పోర్ట్ దగ్గరికి రానివ్వకుండా ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో జగన్ అంటే ర్యాలీగా వెళ్ళేటటువంటి ప్రతి రహదారిలో కూడా ఆ రోడ్ సైడ్ వీళ్ళు 2-వీలర్ 4-వీలర్ వాహనాలను అయితే నిలుపుదల చేసుకుని జగన్ కాన్వాయ్తో ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తము అటు వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరవ్వాలని ఇప్పటికే పార్టీ నాయకులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇది మొట్టమొదటిది ఈ మెడికల్ కాలేజీల అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత జగన్ దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఖచ్చితంగా ఏ విధంగా అటు కూటమి నాయకులు దీన్ని ప్రైవేటు పరం చేస్తే మళ్ళా మేము ప్రభుత్వంలోకి వస్తాం, వాటిని రద్దు చేసి తీస్తామని జగన్ ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజీని పరిశీలించడానికి జగన్ అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కలిసి వస్తున్నటువంటిది అయితే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన ర్యాలీని అయితే కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు నాయకులు ఉద్యోగులతో మాట్లాడి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకున్నటువంటి జగన్ ప్రస్తుతం అయితే తన ర్యాలీని కంటిన్యూ చేస్తూ అందరితోనూ అభివాదం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దారి పొడవునా కూడా జగన్కి ఎంతో మంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటుగా ప్రజలు కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో ఒక కొత్త ఉత్సాహం అనేది మొదలైందని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ ఇప్పటి వరకు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్ళడం తప్ప ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మొట్టమొదటిసారిగా ఒక విధంగా చెప్పాలంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి తొలిసారిగా బయటకు వస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అటు మామిడికాయలకు కానీ అదేవిధంగా ఈ మిర్చికి కానీ మద్దతు ధరలు లేవనే సమయంలో జగన్ ఒకే ప్లేస్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్ అయితే ప్రస్తుతం ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం భారీగా అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, కురసాల కన్నబాబు, తలసిల రఘురాం, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఇతర ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా పక్కా ప్రణాళిక అయితే రచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం పబ్లిక్ ఎవరు లేకుండా ఉండేలాగా
పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా మూకుమ్మడిగా ప్రజలెవరూ రాకూడదు. ఒకవేళ ప్రజలు మూకుమ్మడిగా వచ్చిన ట్రాఫిక్ జామ్ అయినా లేదా స్టాంపింగ్ జరిగిన అంటే తొక్కిసలాట జరిగినా కూడా దానికి అటు వైసీపీ నాయకులు కార్యకర్తలు జగనే బాధ్యత వహించాలి అంటూ అటు పోలీసులు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ని ఆంక్షలున్నా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ర్యాలీని మేము విజయవంతం చేసి తీరుతాం. జగన్ని నర్సీపట్నం వరకు పోలీసులు ఇచ్చినటువంటి రూట్లోనే తీసుకెళ్తా. ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. ఎవరు ఆపినా ఊరుకునే ప్రసక్తే లేదు. జగన్కి పోలీసులు భద్రత కల్పించకపోతే మేమే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక సైనికులుగా ఏర్పడి జగన్ని నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు తీసుకెళ్తామని చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనము విజువల్లో చూస్తున్నట్లుగా భారీ ర్యాలీ కొనసాగుతున్నటువంటిది అయితే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఇంత పకడ్బందీ ప్లానింగ్ పక్క నుంచి పోలీసులు కొంతవరకు అనుమతులు ఇవ్వలేము భద్రత కల్పించే విషయంలో. ఎందుకంటే ఇప్పటికే విశాఖలో ఉమెన్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భద్రత విషయంలో కొంత ఇబ్బందికరం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులే మేము కూడా ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటామని ప్రస్తుతం జగన్కి సంబంధించినటువంటి ర్యాలీని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ముందుగా జగన్కి భద్రత కల్పించలేమని చెప్పినటువంటి విశాఖ నగర పోలీసులు కూడా వాళ్ళ కాన్వాయ్తో రోడ్డుని క్లియర్ చేసుకుంటూ త్వరితగతిన ఈ ర్యాలీని ముగింపు చేయాలనే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనము విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కాకానీ నగర్ దాటి ఎన్ఏడి ఫ్లైఓవర్ మీదకి వచ్చాము. ఈ ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ సుజాత నగర్ మీదుగా పెందుర్తి వెళ్తారు. పెందుర్తిలో నేషనల్ హైవేని టచ్ చేసే అవకాశం అయితే ఉంది. దాదాపుగా 15 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు హైవే వరకు ఉంటుంది. అయితే దీనిలో ఎన్ని వర్గాలకు సంబంధించి ఎందుకంటే ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బల నిరూపణ చేయడానికి జగన్ వస్తున్నారు కాబట్టి అటు క్యాడర్ని సమాయత్తం చేసి జగన్కి ఘన స్వాగతం పలకడంతో పాటుగా ముఖ్యంగా ఆ జగన్ని చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీ ర్యాలీలో ప్రసన్నం చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఎన్ఏడి ఆ జంక్షన్కి అయితే మన ర్యాలీ ఈ జగన్ చేస్తున్నటువంటి ఈ ర్యాలీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒక రూట్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఇది మొత్తం 8 లైన్స్ రోడ్డు కావడంతో అటు ఇటు ఖచ్చితంగా రోడ్డు అంటే 8 లైన్స్ రోడ్లో మధ్యలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే రోడ్డు క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రోడ్డుకి 2 వైపులా ఉన్నటువంటి సబ్వేల్లో ప్రజలైతే ఇప్పటికే చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళందరూ జగన్ని కలవడానికి అవకాశం ఉంటుందా లేదా పోలీసులు కాన్వాయ్ని ముందుకు మూవ్ చేస్తారా లేదా ప్రజలు కలవడానికి అవకాశం కల్పిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటిది అయితే ఇక్కడ కనిపిస్తుంది. జగన్ కాన్వాయ్ కంటిన్యూగా మూవ్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్ఏడి జంక్షన్ ఇది విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. ప్రస్తుతం ఇక్కడ గణబాబు 3వసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ బలంగా ఉంది. ఇక్కడ ఎవరు అంటే ఉందని చెప్పే ప్రయత్నం అటు టీడీపీ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లా విజయప్రసాద్ మొత్తం తన క్యాడర్నంతా కూడా ప్రస్తుతం అయితే మోహరింపజేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దారి పొడవున జగన్కి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ జగన్కి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. జగన్ వెంట ఇప్పుడు మనం విజువల్లో కూడా చూస్తే జగన్ వెనక వస్తున్నటువంటి కాన్వాయ్ మొత్తాన్ని పోలీసులు రోడ్డు పైన ఎన్ఏడి జంక్షన్లో మొత్తం వెనక వస్తున్నటువంటి వాటిలన్నింటినీ కూడా నిలుపుదల చేసినటువంటి దాన్ని అయితే మనం చూడొచ్చు. ఇప్పటి వరకు జగన్ వెనక వచ్చినటువంటి కాన్వాయ్ ఆ వాహనాలన్నింటినీ పోలీసులు ప్రస్తుతం నిలిపివేసినటువంటిది అయితే చూడొచ్చు. అయితే పోలీసుల ఆంక్షలు కూడా జగన్ టూర్లో ఏ విధంగా కొనసాగుతుంది అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ప్రస్తుతం జగన్ కాన్వాయ్ ముందుకు వచ్చినటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు జగన్ వెంట వచ్చినటువంటి వేలాది మంది పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా రోడ్డు పైన పోలీసులు అయితే నిలిపివేశారు. పార్టీ కార్యకర్తలు సహా పార్టీ నాయకులను కూడా ఎవరిని రానివ్వకుండా అడ్డుకున్నటువంటిది అయితే ఉంది. కేవలం 3 పోలీసు ఎస్కాట్లతో పాటుగా జగన్కి చెందినటువంటి సొంత వాహనాలని
3 మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్ కాన్వాయ్లో 10 వాహనాలను అనుమతిస్తామని ముందుగానే పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 10 వాహనాల్లో జగన్కి సంబంధించినటువంటి 3 వాహనాలు, మిగిలినటువంటివి పోలీసు ఎస్కాట్ వాహనాలు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. జగన్ ఎన్ఏడి జంక్షన్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే ఇక్కడ గుమ్మడికాయతో జగన్కి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. హారతలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు హారతలు ఇస్తూ గుమ్మడికాయలతో అవి హారతలు ఇస్తూ దిష్టి తీస్తూ వాటిని అయితే రోడ్డు మీద పగలగొడుతున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. జగన్కి అడుగడుగునా కూడా మహిళలు ఎక్కువగా ఈ మొత్తం జగన్ చేస్తున్నటువంటి ఈ ర్యాలీలో ఎక్కువగా మహిళలే కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఇది ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ని కొంత కాంట్రవర్సీగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేవలం జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఒకరిద్దరు మాత్రమే జగన్ వెంట ఉన్నటువంటి కాన్వాయ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం రోడ్డు మీదే నిలుపుదల చేశారు. అక్కడ కొంత గలాటా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా జగన్ పర్యటన ఏ విధంగా